హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. బిర్యానీ తినాలనిపిస్తుందా? అయితే క్విక్ అండ్ ఈజీగా నా స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్లో 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, కాస్త జీరా, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి రైస్ కుక్కర్లో పెట్టేయండి. రైస్ కుక్కర్ అయితే పొడి పొడిగా వస్తుంది, అందుకే నేను రైస్ కుక్కర్ ప్రిఫర్ చేస్తా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ కానీ ఆయిల్ కానీ వేసి ఇలా పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకున్నవి వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, కాస్త పసుపు వేసి ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలా కలుపుతూ కొద్దిసేపు బాగా కలపండి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇలా టాస్ చేస్తూ ఈవెన్గా కాల్చుకోండి. దీన్ని ఇలానే తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇలా బాగా రోస్ట్ అయిన పన్నీర్ని ఒక పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ ఆర్ గీ వేసుకోండి. ఇక్కడ నేను గీ వేస్తున్నా. గీ వేస్తే కాస్త బిర్యానీకి టేస్ట్ వస్తుంది, అందుకే గీ వేస్తున్నా. లేదా బటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఆయిల్ వేసి అందులోకి కొంచెం జీరా, అలాగే మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ ఇవన్నీ వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిపి అందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆనియన్స్ని బాగా మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మీ దగ్గర ఏదైనా వెజ్జీస్ ఉంటే వెజ్జీస్ వేసుకోండి. లేదా నేను ఇక్కడ క్యాప్సికమ్ ఉంది, క్యాప్సికమ్ వేసా. టమోటా కొద్దిగా వేసి ఈ క్యాప్సికము టమోటా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేయండి. కొద్దిగా మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా వేస్తే బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర బిర్యానీ మసాలా లేదు, అందుకనే ఈ మసాలాలు వేసాను. ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా కలపండి. మసాలాలన్నీ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 కప్స్ ఆఫ్ చిక్కటి పెరుగును వేసుకొని మిక్స్ చేస్తూ బాగా సిమ్లోనే మగ్గనివ్వండి. మంట పెట్టారంటే పెరుగు కాస్త విరిగినట్టు అనిపిస్తుంది. సో సిమ్లోనే కాసేపు బాగా మగ్గనివ్వండి. తర్వాత ఇందులోకి కొత్తిమీర లేదా కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలా సిమ్లోనే కుక్ అవ్వనివ్వండి. చూడండి, ఆయిల్ పైకి తేలి మసాలాలన్నీ బాగా మగ్గిపోయాయి. దీన్ని ఒక పక్కకు పెట్టేసుకొని ఈలోపు మనం రైస్ కుక్కర్ పెట్టాం కదా, రైస్ అయిపోయిందో లేదో ఒకసారి చూసేసి చూడండి రైస్ ఎంత బాగా వచ్చాయో పొడి పొడిగా. అందుకే నేను రైస్ కుక్కర్ని ప్రిఫర్ చేస్తాను. తర్వాత ఒక గిన్నెలోకి కింద మసాలాలు 1 లేయర్గా వేసి దానిపైన 1 లేయర్ రైస్ వేయండి. రైస్ బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం మసాలా వేసి దానిపైన మళ్ళీ రైస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత మళ్ళీ మసాలా వేసి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్, ఆ పన్నీర్ ముక్కల్ని ఈ మసాలా పైన వేసి ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి ఒక 5 to 10 మినిట్స్ దమ్ చేయండి. అంతే, వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని దింపేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక ప్లేట్లో ఆనియన్స్, పన్నీర్ దమ్ బిర్యానీ, కాస్త రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.